శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన పూడి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామంలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సూచన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్యలు ప్రారంభించారు. ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ గుమ్మళ్ల బలరామయ్యలు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా తాము ఏ ప్రాంతంలో ఉన్నా తమ గ్రామంలోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, తమ గ్రామంలో తమ కుటుంబీకుల మధ్య సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో తమ బంధువుల నడుమ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా కోరారు. నేటి యువతకు పండుగల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొనే విధంగా నేటి యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాంధవ్యాలను బాధ్యతలను పెంచేది పండుగలేనని, అలాంటి పండుగల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబీకులు వారి భవిష్యత్ తరాలకు అందజేయాలని కోరారు. రైతన్నలు సస్యశ్యామలమైన పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెచ్చుకొని పండుగ చేసుకునే మంచి సంప్రదాయం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనూ పెద్ద ఎత్తున మన సంస్కృతిలో భాగంగా దీన్ని మనం జరుపుకుంటాము. కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఉన్నా కానీ పండగ రోజు పల్లెకి రావటం, అక్కడ వివిధ రకాల వంటలు చేసుకోవటం కావచ్చు, ఆటలు ఆడుకోవటం కావచ్చు, పాటలు, నృత్యాలు, భజనలు లాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉండి మా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరానికి అందించే ఒక మంచి అలవాటు మా ఊర్లో ఉంది అని మీకు తెలుసు. గత 20 ఏళ్లుగా మేము ఇది నిర్విరామంగా చేస్తూనే ఉన్నాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా అందరం కూడా గ్రామానికి రావడం జరిగింది. మా విధంగానే అన్ని గ్రామాల్లో కూడా ఈ కల్చర్ ఈ మధ్య పెరుగుతూ వస్తుంది. మంచి పరిణామం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో పిలుచుకున్నప్పటికి కూడా పండగ పూర్తిగా పండగే. ఈరోజు మా ఊరు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మామూలుగా గత 20 సంవత్సరాలుగా జరుపుతున్నట్టే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు అందరం కలిసి ఆటలు ఆడుకోవడం, ముఖ్యంగా బ్యాడ్మింటను, వాలీబాలు, పిల్లలకి ఆటలు అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఈరోజు సాయంకాలం నాటకాలు, అదేవిధంగా నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రేపు కూడా సంక్రాంతి రోజున మరి అక్కడ ముగ్గులు వేపించడం, ఆడవాళ్ళ చేత గొబ్బిళ్ళు తట్టించడం, అదేవిధంగా పండగ భజన కార్యక్రమాలు కూడా రేపు ఉంటాయి. అందరం కూడా ఆనందంగా హాయిగా జరుపుకునే పండగ